స్థానికంగానే సిహెచ్ అగ్రహారంలో ఉన్న ప్రజలే అక్కడున్న వ్యక్తులే మరి పాపని ఎత్తుకెళ్లారా లేకపోతే అక్కడే పాపని దాచిపెట్టే ప్రయత్నం చేశారా? కుక్క మిస్ అయిన ఒక గంట తర్వాత అదే ఊర్లో కనిపించింది. ఇప్పుడు ఇది కొత్త అనుమానాలకి దారితీస్తుంది. ఇంటికి చేరిన 2 రోజులకి మరి కుక్క చనిపోయింది. కుక్కను పాయిజన్ చేశారా కావాలనే? మళ్ళీ వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం కుక్క చేస్తుంది, లేదా ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇంటికి తల్లిని కానీ, భువనేశ్వరిని కానీ, తండ్రిని గణేష్ని కానీ వీళ్ళని లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేస్తుందనా? మొదటగా మనం చూస్తే కుక్క 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత భవానీని పట్టుకొని, భవానీ అంటే తల్లిని పట్టుకొని లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది. అప్పుడున్న పోలీసు సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ చూసి కుక్క భయపడి పారిపోవడం జరిగింది. మనం గుర్తు తెచ్చుకుంటే ఆ పారిపోయినప్పుడు దాన్ని వెంబడించిన కుక్క ఎటు వెళ్ళింది అనేది అప్పుడున్న అధికారులు ట్రేస్ చేయలేని పరిస్థితి. దట్టమైన చెట్ల మధ్యలోంచి కుక్క వెళ్ళిపోవడంతో దాన్ని వీళ్ళు ట్రాక్ చేయలేకపోయారు. నిజంగానే అదే సిహెచ్ అగ్రహారంలో పాప ఉండి ఆ పాపని మరి ఆ పాప దగ్గరికి తల్లిని తీసుకెళ్లే ప్రయత్నం కుక్క చేసింది అనుకోవాలా? కేసులో ప్రస్తుతానికి కుక్క పోస్ట్ మార్టం చాలా కీలకంగా మారబోతుంది. మరి పోస్ట్ మార్టం ఇవాళ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందా? కొండ ప్రాంతంలో ఎక్కడ కనిపించని అటవీ జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు, ఫారెస్ట్ అఫీషియల్స్ అయితే ఎలాంటి ఆనవాళ్ళు లేవు పరిసర ప్రాంతాల్లో అంటున్నారు. అయితే ఖచ్చితంగా మనుషులు చేసే పన? ఈ కుక్క సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది కదా మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో, ఆ విజువల్లో కనిపిస్తుంది. పాప మిస్సింగ్ తర్వాత మరి ఆ స్థానికంగా ఒక టెంపుల్ దగ్గరనే అది కనిపించింది. దానికి సంబంధించిన విజువల్ పైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.